హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో విజయ్ దళపతి గారి పైన హీరోయిన్ నమిత గారు పోటీ చేయబోతున్నారు. సో ఇది తమిళ రాజకీయాల్లో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు రావడం చూస్తున్నాం. మరి నమిత గారు ఓన్లీ విజయ్ దళపతి గారి పైన ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మరి ఈ రైవలరీ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, విజయ్ దళపతి గారు మరి ఆయన పార్టీ పెట్టడం రీసెంట్గా చూస్తున్నాం. అయితే ఇప్పుడు తనపై హీరోయిన్ నమిత గారు పోటీ చేస్తారని చెప్పేసి ప్రకటించడం చూస్తున్నాం. మరి ఎలా ఉంటుంది రైవలరీ? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? విజయ్ గారు పార్టీ పెట్టడం అనేది కొంచెం ఆశ్చర్యము. అండ్ అవునా, అంటే అంత ఫాలోయింగ్ ఉంది, కానీ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లు కూడా డ్రాప్ అయిపోయారు కదా. పెట్టాలా వద్దా, పెడదామా వద్దా, యూనియన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్తో మీటింగులు, తర్వాత ఆయన మళ్ళీ ఆశ్రమంకి వెళ్ళి వచ్చి అడిగి పెడితే బాగుంటుంది అనుకోవడం, మళ్ళీ డ్రాప్ అవ్వడం, తర్వాత ఆయన అనారోగ్యం పాలవడం, మళ్ళీ మీటింగ్ పెట్టడం, మొత్తానికి అది ఇది నాంచారు, కానీ ఎందుకో ఆయన ధైర్యం చేయలే. బట్ విజయ్ గారు మాత్రం సడన్గా ఒక మొన్న పార్టీ పెట్టి 1 month అయింది అనుకుంటా, అక్కడికి ఒక 2-3 months బ్యాక్ ఒక ఇలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో ఒక చిన్న పిట్ట కథ ఏదో చెప్పారంట. ఎట్లాగంటే ప్రతిసారి ఈ ఏదో ఒక అడవి కథలా చెప్తూ అడవికి రారాజు ఎవరైతే బాగుంటుందో అన్ని జంతువులకి సక్రమంగా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంలాగా ఒక చిన్న పిట్ట కథ చెప్తూ, ఈసారి వచ్చే మృగరాజు ఎవరైతే ఉన్నాడో సరైనడు ఉంటేనే అడవి నియమం తప్పకుండా ఇదవుతుంది, అన్ని జంతువులకి మేలు చేకూరుతుంది, ఆ జంతువు మనమయ్యేలా ఉండాలి అన్నట్టుగా ఏదో పెట్ట కథ. అంటే ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారని కొంతమంది చాలా సీనియర్లైన తమిళ పాత్రికేయులు ఇచ్చిన విశ్లేషణ అది. అయితే ఈ తమిళ పాత్రికేయులు ఇచ్చిన విశ్లేషణలో ఊరికే అంటే లేదు, ఆయన ఎప్పుడు ఏ తమిళ రాజకీయ పార్టీలో కానీ మొగ్గు చూపినట్టు కానీ, లేదంటే ఎదురు తిరిగినట్టు కానీ, లేదంటే ఖండించినట్టు కానీ ఎక్కడ ఏం అనుకోలేదు. కాకపోతే ఇటువంటి నేపథ్యం ఉన్న హీరో అజిత్ ఉండేవారంట. అజిత్ ఎలా అంటే కొంచెం జయలలిత గారికి బాగా ఫేవరు అయినప్పటికీ ఆయన జనరల్గా మొదట్లో తమిళ రాజకీయాలు ఎలా ఉండేవంటే, తమిళ రాజకీయాలు ఏదైనా పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ నుంచి కంపల్సరీగా ఏ ప్రభుత్వం లీడ్లో ఉంటే ఆ ప్రభుత్వం పిలిస్తే ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్క నటుడు ఎంత సీనియర్ అయినా వెళ్ళి క్యాన్వాసింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి ఉండేదంట. అటువంటి పరిస్థితిని అజిత్ లాంటి వ్యక్తులు వచ్చి ఖండించి, ఇట్లా కరెక్ట్ కాదు, ఇలాగా మీరు అందరినీ పిలిస్తే ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అంటే మేబీ డిఎంకేగా ఉన్నప్పుడు ఆయన ఎదురు తిరిగారేమో, అందుకే అతనికి తెలియకుండానే జయలలిత గారికి ఫేవర్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాకపోతే జయలలిత గారు చనిపోకపోతే అజిత్ గారు కూడా ఒక ఏఐడిఎంకే పార్టీలో సముచిత స్థానం ఉండేది అనే ఒక అభిప్రాయం. అయితే ఇవన్నీ వెరసి రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు సైడ్ అయిపోయారు. బట్ కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. బట్ ఇప్పుడు ఆయన కమల్ హాసన్ గారు డిఎంకేతో కలిసి రేపు సార్వత్రిక పార్లమెంటరీ ఎన్నికలకి బరిలో దిగబోతున్నారు. కమల్ హాసన్ గారు డిఎంకేతో కలిసి పోటీ చేయడం వల్ల పోనీ ఆయన కూడా రాజకీయాలు కావాలా వద్దా అనుకుని కొన్ని రకాల పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది. బట్ అంతకుముందు ఒక సూపర్ స్టార్ విజయకాంత్ గారు కూడా పార్టీ పెట్టారు. బట్ ఆయన ఎప్పుడు ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు, కానీ ఒక ఎంజి రామచంద్రన్ గారి లాగా, లేదంటే ఒక కరుణానిధి గారి లాగా అంత ముఖ్యమంత్రి అయ్యే జయలలిత గారి లాగా ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి అయితే వెళ్ళలేకపోయారు. పాప దురదృష్టవశాత్తు రీసెంట్గా విజయకాంత్ గారు మరణించారు. అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఎవరు రాజకీయ పార్టీ రావట్లేదు, సూపర్ స్టార్లు ఎవరు కూడా ఉండట్లేదు అనుకున్న టైంలో విజయ్ గారు ఈ విధంగా మాట్లాడడము, అనూహ్యంగా ఆయన చెప్పిన పెట్టకథ చెప్పిన 2-3 నెలలకే ఒక పార్టీ అనౌన్స్ చేసేయడం. ఆ అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు 2024లో వచ్చే పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలకి పోటీ చేయట్లేదు, 26లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకి సంబంధించి మాత్రం పోటీకి సిద్ధంగా ఉంటాను, అందరూ కూడా శ్రేణులు రెడీగా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన ధైర్యం ఏంటంటే, సినిమాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ ఆయన, అసలు ఎందుకులే ఇది ఒక హీరోనా స్టారా అనుకున్న వ్యక్తి సూపర్ స్టార్గా వరుసగా ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరయ్యిన తరుణంలో పార్టీ పెట్టడము, పార్టీకి కూడా కొంతవరకు స్పందన వచ్చింది. చూద్దాం మరి, అంటే ఎంతవరకు వెళ్తుందనేది తెలియదు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళకి, విజయకాంత్ గారు లాంటి వాళ్ళకి కూడా పరాభవం తప్పలేదు. పరాభవం ఇన్ ద సెన్స్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేంత ఇదైతే లేదు. అయితే
ఇప్పుడు విజయకాంత్ గారిలో పెట్టడం, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశం ఇంకా తెర మీదకి రాకుండానే, ఎన్ని స్థానాలతో పోటీ చేస్తారనే అంశం ఇంకా తెలియకుండానే ఆయన మీదకి పోటీగా ఒక విధంగా తమిళ ఇండస్ట్రీలో దేవత అనుకోవచ్చు నమిత గారిని. ఎందుకంటే ఇండియన్ స్క్రీన్ మీదే మొట్టమొదటిసారిగా ఒక హీరోయిన్కి గుడి కట్టారంటే ఖుష్బు గారి కదా, ఫస్ట్ టైం ఖుష్బు గారికే గుడి కట్టారట. అంటే ఈ ఇండియన్ స్క్రీన్ ఎక్కడ కూడా ఎవరికి అంటే అంతగా ఆరాధించేవారట ఖుష్బుని. తరువాత ఆ స్థాయిలో ఆరాధించిన హీరోయిన్ నమిత గారినని తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెప్తుంటే, తమిళ మీడియా కూడా చాలా వరకు నమిత గారి గురించి రాసుకొచ్చింది. సో అటువంటి నమిత గారికి మళ్ళీ గుడి కట్టారట చెన్నైలో. సో ఇప్పుడు ఆ నమిత గారు విజయ్కి పోటీ చేస్తారంటున్నారు. అంటే ఒక పెద్ద తలకాయతో ఢీ కొడితే పరాభవమైన ఒక పేరు వస్తుంది, ఆవిడ ధైర్య సాహసాలు మెచ్చుకుంటారని అవ్వచ్చు. లేదా ఆమె ఏ పార్టీ, ఇప్పుడు విజయ్ గారు పెట్టిన పార్టీ తరఫున నేను పోటీ చేస్తే ఖచ్చితంగా డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఏదో డిఎంకే ప్రభుత్వం అదే ఉంది కాబట్టి, స్టాలిన్ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మేబీ డిఎంకే గారి తరఫున పోటీ చేసింది అనుకోండి నమిత, గెలిచినా ఓడినా ఆ ఖ్యాతి వేరు ఉంటుంది కదా. సో అటువంటి నమ్మకంతో అటువంటి స్టేట్మెంట్ వచ్చేలాగా ఆమె దిగబోతుంది. గతంలో వీళ్ళిద్దరూ సినిమా కూడా చేసినట్టున్నారు. ఆ విజయ్ గారి సినిమాల్లో 2-3 ఐటమ్ సాంగ్స్ చేశారు, సినిమా హీరోయిన్గా కూడా చేశారు. అనాగియా అని, అది జడ్ అని ఉంటుంది. బట్ వాళ్ళు మనకి 4-2 ఉంటాయి, నా అని, బట్ వాళ్ళకి 4-3 ఉంటాయి. సో అలాగా ఇప్పుడు కనిమూలి అని ఉంది అనుకోండి, ఆ లాని కూడా ఈ జడ్ పెట్టి యూజ్ చేసి వాడుతారు. బట్ అనాగియా అనేదో తమిళ సినిమా, శ్రియా ఒక హీరోయిన్, ఈమె ఒక హీరోయిన్, అందులో విజయ్ డ్యూయల్ రోల్గా చేశారు. సో మేబీ అంటే సినిమా వేరు ఇది వేరు, బట్ ఆవిడకి అంత ఇమేజ్ ఉంది. తర్వాత ఆవిడ చాలా ఫ్యాటీగా తయారయ్యారు, సినిమాలు కూడా తగ్గిపోయాయి. బట్ ఆవిడకి ఎందుకో అసలు మరి ఆవిడ అందం నచ్చో ఆవిడ యాక్షన్ నచ్చో తెలియదు కానీ ఇండియన్ స్క్రీన్ మీద కూడా ఆవిడ ఖుష్బు గారి తర్వాత గుడి కట్టిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నమిత గారికి. తర్వాత రీసెంట్గా హన్సిక గారికి కూడా, హన్సిక ఉన్నారు కదా దేశ్ముదురి హీరోయిన్, ఆవిడకి కూడా గుడి కట్టారని విన్నాను. బట్ ఖుష్బు తర్వాత మళ్ళీ నమిత గారికి ఎక్కువ నేమ్ ఉండేది. బట్ అలాంటిది తలపతి విజయ్ గారి మీద పోటీ చేయడం అనేది ఆవిడ ఎందుకు అలా పూనుకున్నారో, లేదంటే మనకి తమిళ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి, గతంలో ఇప్పుడు ఎలాగా మనకి రోజా గారికి కమల్ హాసన్ గారికి ఎలాగైతే కోల్డ్ వార్లు నడిచాయో మీడియాలో, అలాగే వీళ్ళకి కోల్డ్ వార్లు నడిచాయేమో తెలీదు. మేబీ అట్లాంటి ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఉన్నా కానీ, లేదంటే కొంతమంది లేదా ఆయన నాకు చాలా ఇష్టం అందుకే ఆయన మీదే పోటీ చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వర్మ గారు అందరు ఏమంటారు, నాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారిని బద్నాం చేసేలాగే అన్ని స్టేట్మెంట్లు ఇండెట్గా ఇస్తూ ఉంటారు. సో మరి ఆవిడ ఎందుకు అలా డిసైడ్ చేశారో చూద్దాం. మరి 2026 అంటే మధ్యలో ఇంకో 2 ఇయర్సే ఉంది. తమిళనాడు ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ ఆవిడ వెనక ఎవరి నుండి ఇప్పించారా, ఇప్పటి నుంచి ఆయన్ని గ్రాఫ్ తగ్గించడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఏమో చూడాలి. మరి ఇంకోటి ఏంటంటే విజయ్ గారికి కొంచెం మైనస్ ఏంటంటే కమ్యూనిటీ. ఆయన విజయ్ యాంటోనీ ఏదో సంథింగ్ అది పేరు, క్రిస్టియన్ యాక్చువల్గా ఆయన. సో ఆ పరంగా కొంత మైనస్ ఉంది. ఇప్పుడు అన్నామలై లాంటి వాళ్ళు బీజేపీ తరఫున బాగా విజృంభించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో విజయ్ గారు లాంటి వాళ్ళకి అది కొంచెం మైనస్ అవ్వచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే దేవాలయాలు, ఈ ధార్మికత, హిందూ ఇవి ఎక్కువ తమిళనాడులో. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకొని కంపల్సరీగా పొద్దున్న స్నానం చేసే బొట్టు పెట్టుకొని ఇలాగ మనకన్నా తెలుగులో కన్నా అక్కడ ఎక్కువగా సంప్రదాయబద్ధంగా కనబడడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఈవెన్ అమ్మాయిలు కూడా జీన్స్ టీషర్ట్ వేసుకున్నా కూడా జడ వేసుకుని పూలు పెట్టుకోవడం, కొన్ని రకాల పద్ధతులు ఇప్పటికీ ఫాలో అవుతుంటారు వాళ్ళు. సో ఆ పరంగా కాస్త విజయ్ గారికి మైనస్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం మరి, ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇస్తే ఈయన ఎలా పరిపాలిస్తాడో చూద్దాం అనుకుని కూడా అవ్వచ్చు కదా. అలా అనుకుంటే ఆయన మీద ఈవిడ పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈవిడ కూడా ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, తమిళ ప్రజలు నన్ను ఎంతగా ఆదరిస్తారు అనే నమ్మకం ఆవిడకి లేకపోతే ఆవిడంతా విజయ్ గారి మీద పోటీ చేసే ధైర్యం రాదు కదా. ఈమె బ్యాక్ బోన్ ఏంటన్నది ఇంకా రాబోయే రోజుల్లో ఎవరు సపోర్ట్ ఉంది, ఎవరు సపోర్ట్ ఈవిడ ఎలాగవుతుందని మనం కూలంకషంగా చర్చించుకోవచ్చు. ప్రస్తుతానికి స్టేట్మెంట్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.